హాయ్. హలో ఫ్రెండ్స్. లాస్ట్ టైం అయితే మనం జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ గురించి మాట్లాడుకున్నాం. సో, ఈ వీడియోలో మనం బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ కాన్సెప్ట్స్ గురించి మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అనేవి తెలుసుకుందాం. ఓకే. ఎవరైతే తెలంగాణ హైకోర్టుకి సంబంధించి కంప్యూటర్ ఆపరేటర్ అండ్ సిస్టమ్ అసిస్టెంట్‌కి అయితే ప్రిపేర్ అవుతున్నారో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డైలీ అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. 2-3 డేస్ నుంచి ఇవ్వట్లేదు కొన్ని రీజన్స్ వల్ల. సో, ఈరోజు నుంచి నేను డైలీ అప్లోడ్ చేస్తాను. సో, ఈరోజు కంప్యూటర్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుందాం. ఓకే. ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, వాట్ డస్ ద టర్మ్ కంప్యూటర్ రిఫర్ టు? A device that stores data, a device that performs calculations and processes data, a device used for communication, a device used for input only. Okay. The answer is A device that performs calculations and processes data. Okay. The next question is, which of the following is not a part of computer's hardware? ఓకే. అసలు హార్డ్వేర్ అంటే ఏంటిది? అది మనం చూడగలగాలి. ఓకే. సాఫ్ట్వేర్ అనేది వి కాంట్ సీ, బట్ హార్డ్వేర్ అనేది మనం టచ్ చేయగలుగుతాం, మనం చూడగలుగుతాం. ఓకే. ద ఆప్షన్స్ ఆర్ సిపియు, కీబోర్డ్, ఆపరేటింగ్ సిస్టమ్, మానిటర్. ఓకే. ఇందులో ఏమంటున్నారు? నాట్ ఏ పార్ట్ ఆఫ్ కంప్యూటర్స్ హార్డ్వేర్. ఇప్పుడు సిపియు అనేది హార్డ్వేర్, కీబోర్డ్ అనేది హార్డ్వేర్, మానిటర్ అనేది హార్డ్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అదొక సాఫ్ట్వేర్, మనం దాన్ని చూడలేము కాబట్టి. సో ద ఆన్సర్ ఈజ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, అది నెక్స్ట్ హార్డ్వేర్ బేసిక్స్ గురించి తెలుసుకుందాం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, విచ్ కాంపోనెంట్ ఆఫ్ ఏ కంప్యూటర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ ఇన్స్ట్రక్షన్స్? కంప్యూటర్లోని ఏమైనా సాఫ్ట్వేర్ ఉంటే వాటిని ఎగ్జిక్యూట్ చేయడానికి, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ఏ కాంపోనెంట్ అంటే ఏ పార్ట్ అనేది యూజ్ఫుల్ అవుతుందని అడుగుతున్నారు. సో ర్యామ్, సిపియు, హార్డ్ డ్రైవ్ అండ్ మదర్ బోర్డ్. ఓకే. ద ఆన్సర్ ఈజ్ సిపియు. ఓకే. ఇప్పుడు సిపియులోనే కొన్ని పార్ట్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు సిపియు అనేది ఎగ్జిక్యూట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, వాట్ టైప్ ఆఫ్ మెమొరీ ఈజ్ టెంపరరీ అండ్ లాసెస్ ఇట్స్ కంటెంట్స్ వెన్ ద కంప్యూటర్ ఈజ్ టర్న్డ్ ఆఫ్? ఎప్పుడైతే మనం కంప్యూటర్ స్విచ్ ఆఫ్ చేసినాం అనుకో, దాని మెమొరీ మొత్తం లాస్ అవుతుంది. ఇది ఏ టైప్ ఆఫ్ మెమొరీ అని అడుగుతున్నారు. ROM, దట్ మీన్స్ రీడ్ ఓన్లీ మెమొరీ, or cache, or RAM, that means random access memory or hard drive. Okay. So the answer is the RAM. read only ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అనేది ఎప్పుడైతే మనం స్విచ్ ఆఫ్ చేసామో ఆటోమేటిక్గా దాని కంటెంట్ అనేది లాస్ అవుతుంది. ఓకే. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ది మదర్ బోర్డ్? ఓకే. మదర్ బోర్డ్ యొక్క ఫంక్షన్ ఏంటిది అని అడుగుతున్నారు. స్టోరింగ్ డేటా, ప్రొవైడ్ పవర్ టు ద కంప్యూటర్, కనెక్ట్ వేరియస్ హార్డ్వేర్ కంపోనెంట్స్, డిస్ప్లే విజువల్ అవుట్పుట్. ఓకే. మదర్ బోర్డ్ అనేది ఏం చేస్తుంది అంటే కనెక్ట్ వేరియస్ హార్డ్వేర్ కంపోనెంట్స్. ఓకే. ఏవైతే వేరే వేరే హార్డ్వేర్ పార్ట్స్ అయితే ఉన్నాయో దాన్ని మొత్తాన్ని కనెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ఎస్డి అండ్ హెచ్డిడి? ఓకే. ఎస్ఎస్డికి మరియు హెచ్డిడికి డిఫరెన్స్ ఏంటిది అని అడుగుతున్నారు. ఓకే. ఎస్ఎస్డి ఆర్ స్లోవర్ దెన్ హెచ్డిడిస్, ఎస్ఎస్డి హ్యావ్ మూవింగ్ పార్ట్స్, ఎస్ఎస్డి ఆర్ ఫాస్టర్ అండ్ యూజ్ ఫ్లాష్ మెమొరీ, హెచ్డిడిస్ ఆర్ మోర్ డ్యూరబుల్ దెన్ ఎస్డిడిస్. ఓకే. సో ద ఆన్సర్ ఈజ్ సి అండి. ఎస్ఎస్డి ఆర్ ఫాస్టర్ అండ్ యూజ్ ఫ్లాష్ మెమొరీ. ఓకే. ఈ ఎస్ఎస్డిస్ అనేవి చాలా ఫాస్ట్గా ఉంటాయి మరియు ఇవి ఏ రకమైన మెమొరీని యూజ్ చేస్తాయి అంటే ఫ్లాష్ మెమొరీ అనేవి యూజ్ చేస్తాయి. ఓకే. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ సాఫ్ట్వేర్ బేసిక్. ఓకే. సాఫ్ట్వేర్ బేసిక్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇప్పుడు మనం చూసుకుందాము. ఓకే. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, వాట్ ఈజ్ సాఫ్ట్వేర్? అసలు ఫస్ట్ మనకి సాఫ్ట్వేర్ అంటే ఏంటిది అనేది తెలియాలి. ఓకే. ఇప్పుడు మనం నార్మల్గా సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తుంటాం. ఓకే. హార్డ్వేర్ జాబ్స్ కూడా ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ జాబ్స్కి హార్డ్వేర్ జాబ్స్కి మధ్య డిఫరెన్స్ ఏంటిదంటే, సాఫ్ట్వేర్ అనేది అది లోపల కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చి మనం ఫంక్షన్స్ అనేవి చేస్తుంటాము. ఓకే. ఇప్పుడు హార్డ్వేర్ అనేది ఏంటిది? హార్డ్వేర్ అనేది మనం జస్ట్ చూడగలుగుతాం. మనం చూడగలుగుతాం. దేన్నైతే చూడగలుగుతామో దాన్ని హార్డ్వేర్ అంటాం. దేన్నైతే చూడలేమో మనం దాన్ని సాఫ్ట్వేర్ అనైతే అంటాం. సో ద ఆప్షన్స్ ఆర్ ద ఫిజికల్ ఫీచర్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్, ద ఇన్స్ట్రక్షన్స్ దట్ టెల్ ద హార్డ్వేర్ వాట్ టు డూ, ద డేటా దట్ ప్రాసెసెస్
sorry the sorry the data that the data that is processed by the computer అండ్ ఏ టైప్ ఆఫ్ ఇన్పుట్ డివైస్. ఓకే, సాఫ్ట్వేర్ అనేది ఏంటిదంటే ఇప్పుడు ద ఇన్స్ట్రక్షన్స్ దట్ టెల్ ద హార్డ్వేర్ వాట్ టు డూ అనేది ఆన్సర్, ఎందుకంటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం మనం అక్కడ. సో ద ఆప్షన్ ఈజ్ బి. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ద ఇన్స్ట్రక్షన్స్ దట్ టెల్ ద హార్డ్వేర్ వాట్ సారీ విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. ఓకే, మైక్రోసాఫ్ట్ వర్డ్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, గూగుల్ క్రోమ్, అడోబ్ ఫోటోషాప్. ఓకే, ఇందులో సిస్టమ్ సాఫ్ట్వేర్కి సంబంధించి ఎగ్జాంపుల్ ఏంటిది అని అడుగుతున్నారు. ఓకే, ద ఆన్సర్ ఈస్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సిస్టమ్ సాఫ్ట్వేర్కి సంబంధించిన ఎగ్జాంపుల్. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ డస్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ మేనేజ్. అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏం మేనేజ్ చేస్తుంది అని అంటున్నారు. ఓకే, ఓన్లీ ద సిపియు, ఓన్లీ సిపియుని మాత్రమే మేనేజ్ చేస్తుంది, ఓన్లీ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్, బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రిసోర్సెస్, ఓన్లీ ద నెట్వర్క్ కనెక్షన్స్. ఓకే, ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందో అంటే బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రిసోర్సెస్ని మేనేజ్ చేస్తుంది. ఓకే, సో ద ఆన్సర్ ఈజ్ సి. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది డివైస్ డ్రైవర్. ఓకే, ఏదైతే డ్రైవర్ అనే డివైస్ ఉందో దాని యొక్క పర్పస్ ఏంటిది అని అడుగుతున్నారు. ఓకే, టు స్టోర్ డేటా, టు మానిటర్ సిస్టమ్ పర్ఫార్మెన్స్, టు ఎనేబుల్ కమ్యూనికేషన్ బిట్వీన్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్, టు క్రియేట్ బ్యాకప్స్. ఓకే, సో ద ఆన్సర్ ఈజ్ C1, టు ఎనేబుల్ కమ్యూనికేషన్ బిట్వీన్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. ఈ హార్డ్వేర్కి సాఫ్ట్వేర్కి మధ్య కమ్యూనికేషన్ అనేది ఈ డ్రైవ్ అనే డివైస్ అనేది ఒక పర్పస్. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ నెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్కి సంబంధించిన క్వశ్చన్స్. ఓకే, ఇక్కడ ఇన్పుట్ డివైజెస్ ఉంటాయి, అవుట్పుట్ డివైజెస్ ఉంటాయి. ఇన్పుట్ అంటే ఏంటిది, మనం ఏదైతే డేటా ఇస్తామో అది ఇన్పుట్. అవుట్పుట్ అంటే ఏంటిదంటే మనకి ఏదైతే కావాలో మనం అక్కడికి చేసిన తర్వాత ఏదైతే వస్తుందో దాన్ని మనం అవుట్పుట్ అంటాం కదా. సో the question C, which of the following is an example of an input device. ఓకే, ఇన్పుట్ డివైస్కి ఎగ్జాంపుల్ ఏంటిది అని అడుగుతున్నారు. ఓకే, ప్రింటర్, మానిటర్, కీబోర్డ్, స్పీకర్. ఓకే, సో ద ఆన్సర్ ఈజ్ కీబోర్డ్. ఓకే, ఇప్పుడు కీబోర్డ్ తోటి మనం ఎంటర్ చేస్తాం కదా, సో కాబట్టి కీబోర్డ్ అనేది ఆన్సర్. ఓకే, ఇక్కడ ఇన్పుట్ డివైస్కి ఎగ్జాంపుల్ ఏంటిది, కీబోర్డ్. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఏ మానిటర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ డివైస్. ఓకే, ఇప్పుడు మనం స్క్రీన్ చూసాం, మానిటర్ అంటే ఏంటిది, స్క్రీన్, కాబట్టి అది దేనికి ఎగ్జాంపుల్ అని అడుగుతున్నారు. సో అది దేనికి ఎగ్జాంపుల్ అంటే అవుట్పుట్ డివైస్కి అనేది ఎగ్జాంపుల్. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ సెకండరీ స్టోరేజ్ డివైస్. ఓకే, ఇందులో సెకండరీ స్టోరేజ్ డివైస్కి ఎగ్జాంపుల్ ఏంటిది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ర్యామ్, ఆప్షన్ బి హార్డ్ డ్రైవ్, ఆప్షన్ సి సిపియు, ఆప్షన్ డి మౌస్. ఓకే, ఇందులో ఏంటిది మనకి సెకండరీ స్టోరేజ్ డివైస్ అంటే హార్డ్ డ్రైవ్ అనేది సెకండరీ స్టోరేజ్ డివైస్. ఓకే, సో నెక్స్ట్ ఏం తెలుసుకుందామంటే కంప్యూటర్ నెట్వర్కింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేసుకుందాము. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ డస్ ల్యాన్ స్టాండ్ ఫర్. ఓకే, ఇక్కడ ఇందులో ల్యాన్ బ్యాన్ అనేవి కొన్ని ఉంటాయండి ఇక్కడ నెట్వర్కింగ్లో, ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి కంప్యూటర్ నెట్వర్కింగ్ అనే సపరేట్ టాపిక్ ఉంటుంది, అక్కడ మనం తెలుసుకుందాం. ఓకే, సో ఇక్కడ ల్యాన్ అంటే ఏంటిది అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. ఓకే, సో ద ఆన్సర్ ఈజ్ ద ఫస్ట్ వన్. ఓకే, సో ద నెక్స్ట్ వన్ ఈజ్ విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఏ రూటర్ ఇన్ ఏ నెట్వర్క్. ఓకే, ఇప్పుడు మనకి కొన్ని రూటర్లు చూస్తుంటాం, కొన్నిటి దగ్గర మనం వైఫైకి రూటర్స్ యూజ్ చేస్తాం కదా. ఓకే, దాని యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏంటిది అనేది అడుగుతున్నారు. ఓకే, ఏ స్టోర్ డేటా, ట్రాన్స్లేట్ డొమైన్ నేమ్స్ ఇంటూ ఐపీ అడ్రసెస్, కనెక్ట్ డిఫరెంట్ నెట్వర్క్స్ టుగెదర్, ప్రొవైడ్ వైర్లెస్ యాక్సెస్. సో ద ఆన్సర్ ఈజ్ ద C1, కనెక్ట్ డిఫరెంట్ నెట్వర్క్స్ టుగెదర్ అనేది ఆన్సర్. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ డస్ అన్ ఐపీ అడ్రస్ ఐడెంటిటీ. ఐపీ అడ్రస్ ఐడెంటిటీ ఏంటిది అని అడుగుతున్నారు. ఓకే, ఏ డివైస్ లొకేషన్, బి ద టైప్ ఆఫ్ డివైస్, సి ఏ డివైస్ యూనిక్ ఐడెంటిఫైయర్ ఆన్ ఏ నెట్వర్క్, డి ఏ డివైసెస్ నేమ్. ఓకే,
ద ఆన్సర్ ఈజ్ సి. ఇక్కడ ఐపీ అడ్రస్ ఐడెంటిటీ ఏంటిది అంటే ఇదొక డివైస్ అనమాట. దీనికి ప్రతి ఒక్క ఐపీకి ఒక అడ్రస్ ఉంటుంది, ఒక కోడ్ అనేది ఉంటుంది. ఇది యూనిక్. సో అందుకని దీన్ని యూనిక్ ఐడెంటిఫైయర్ ఆన్ ఏ నెట్వర్క్ అని అంటాము. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈజ్ డిఎన్ఎస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్ నెట్వర్కింగ్. ఓకే, ఈ నెట్వర్కింగ్లో డొమైన్ నేమ్ సిస్టమ్ అనేది ఎలా రెస్పాన్సిబుల్ అని అడుగుతున్నారు. ఓకే, ద ఆప్షన్స్ ఆర్ రూటింగ్ డేటా ప్యాకెట్స్, మేనేజింగ్ ఐపీ అడ్రసెస్, translating domain names into IP addresses, encrypting data. Okay, so the answer is translating domain names into IP addresses is the ఆన్సర్. ఈ డొమైన్ నేమ్ సిస్టమ్ అనేది ఏం చేస్తుందంటే ఈ డొమైన్ నేమ్స్ నుంచి ఐపీ అడ్రసెస్కి ట్రాన్స్లేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ నెక్స్ట్ క్వశ్చన్స్ అన్నీ స్టోరేజ్కి సంబంధించిన క్వశ్చన్స్. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ వోలటైల్ మెమొరీ. ఓకే, నాన్ వోలటైల్ మెమొరీకి ఎగ్జాంపుల్ ఏంటిదని అడుగుతున్నారు. ఏ ర్యామ్, బి సిపియు క్యాచి, సి హార్డ్ డ్రైవ్, డి రిజిస్టర్. ఓకే, ఇది నాన్ వోలటైల్కి సంబంధించింది ఏంటిది అంటే హార్డ్ డ్రైవ్. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ స్టోరేజ్ డివైస్ ఈజ్ నోన్ ఫర్ హ్యావింగ్ నో మూవింగ్ పార్ట్స్. ఓకే, ఏ డివైస్లో నాన్ మూవింగ్ పార్ట్స్ అనేవి ఉంటాయి అని అడుగుతున్నారు. ఎస్ఎస్డి, హెచ్డిడి, ఫ్లాఫీ డిస్క్, సిడి రోమ్. ఓకే, హెచ్డిడిలో ఎస్ఎస్డిలో మూవింగ్ పార్ట్స్ అనేవి ఏమి ఉండవు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ డస్ క్లౌడ్ స్టోరేజ్ రిఫర్ టు. ఓకే, అసలు క్లౌడ్ స్టోరేజ్ అంటే ఏంటిది అని అడుగుతున్నారు. ఓకే, స్టోరేజ్ దట్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద లోకల్ హార్డ్ డ్రైవ్, ఏ నెట్వర్క్ బేస్డ్ స్టోరేజ్ సొల్యూషన్, సి డేటా స్టోరేజ్ అండ్ ఫిజికల్ డివైసెస్ ఓన్లీ, డి డేటా స్టోర్డ్ ఇన్ ఎక్స్టర్నల్ యూఎస్బి డ్రైవ్స్. ఓకే, ద ఆన్సర్ ఈజ్ బి, ఏ నెట్వర్క్ బేస్డ్ స్టోరేజ్ సొల్యూషన్. ఓకే, ఇక్కడ క్లౌడ్ స్టోరేజ్ అంటే ఏం లేదు, ఇక్కడ అన్ని నెట్వర్క్స్ ఉంటాయి, ఇక్కడ నెట్వర్క్స్ అనేవి స్టోర్ చేస్తారు. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ నెక్స్ట్ క్వశ్చన్స్ అన్నీ ప్రోగ్రామింగ్ బేసిక్స్కి సంబంధించినవి. ఓకే, వాట్ డస్ ఏ కంపైలర్ డూ ఇన్ ఏ ప్రోగ్రామింగ్. ఓకే, మనకి కంపైలర్, ఇంటర్ప్రిటర్ అనేవి అని ఉంటాయి. ఓకే, అందులో దీంట్లో కంపైలర్ అనేది ఒక ఏం ఫంక్షన్ అని అడుగుతున్నారు. ఎగ్జిక్యూట్స్ ద కోడ్ లైన్ బై లైన్, కన్వర్ట్స్ సోర్స్ కోడ్ ఇంటూ మెషిన్ కోడ్. ఓకే, అండ్ డిస్ప్లే ద అవుట్పుట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అండ్ డిబగ్స్ ద ప్రోగ్రామ్. ఓకే, ఇది ఏం చేస్తుందంటే కంపైలర్ యొక్క ఫంక్షన్ ఏంటిది అంటే ఇది సోర్స్ కోడ్ నుంచి మిషన్ కోడ్కి అనేది కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సోర్స్ కోడ్ అంటే ఏంటిది, ఏం లేదు, మనం ఇచ్చే కోడ్, మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో దానిని మిషన్ లాంగ్వేజ్లోకి చేంజ్ చేస్తుంది. ఆ అది ఇచ్చే ఇన్పుట్ని మళ్ళీ మనకి హ్యూమన్ అండర్స్టాండ్ రీడబుల్ లాంగ్వేజ్లోకి చేంజ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఆన్సర్ ఏంటిదంటే బి ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ఇక్కడ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటిదని అడుగుతున్నారు. ఓకే, అసెంబ్లీ లాంగ్వేజ్, బైనరీ కోడ్, పైథాన్ అండ్ మెషిన్ కోడ్. ఇక్కడ పైథాన్ అనేది చాలా చాలా హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఆప్షన్ ఈజ్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈజ్ అన్ ఆల్గారిథమ్. ఓకే, ఆల్గారిథమ్ అంటే ఏంటిది, ఏ డిబగింగ్ టూల్, ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్, ఏ టైప్ ఆఫ్ కంప్యూటర్ వైరస్, ఏ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆల్గారిథమ్ అంటే ఏంటిదండి, మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలని. సో దట్ ఈజ్ అన్ ఆల్గారిథమ్. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ నెక్స్ట్ క్వశ్చన్స్ అన్నీ సెక్యూరిటీకి అండ్ మెయింటెనెన్స్కి సంబంధించిన క్వశ్చన్స్. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ డస్ ఎన్క్రిప్షన్ హెల్ప్ ప్రొటెక్ట్. ఓకే, ఇక్కడ ద ఆప్షన్స్ ఆర్ ద ఆపరేటింగ్ సిస్టమ్, డేటా డ్యూరింగ్ ట్రాన్స్మిషన్, హార్డ్వేర్ కాంపోనెంట్స్, యూజర్ పాస్వర్డ్స్ ఓన్లీ. ఓకే, ద ఆప్షన్ ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటిదంటే డేటా డ్యూరింగ్ ట్రాన్స్మిషన్ అనేది ఆన్సర్. ఎందుకంటే ఏమడుగుతున్నారు, ఎక్కడ ఎన్క్రిప్షన్ అనేది హెల్ప్ ప్రొడక్ట్స్ అని అడుగుతున్నారు. సో ఎప్పుడైతే డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుందో అప్పుడు ఎన్క్రిప్షన్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ మాల్వేర్కి ఇందులో ఏది ఎగ్జాంపుల్ అని అడుగుతున్నారు. ఫైర్ వాల్, ట్రోజన్ హార్స్, విపిఎన్ అండ్ రూటర్. ఓకే, ద ఆన్సర్ ఈజ్ ట్రోజన్ హార్స్ అనేది మాల్వేర్కి సంబంధించింది. ఓకే,
సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఫైర్వాల్? ఓకే, ఫైర్వాల్ అనేది దాని పర్పస్ ఏంటిది అని అడుగుతున్నారు. ఓకే, సో the options are to manage network traffic, to protect the system from unauthorized access, to store data, to convert domain names into IP addresses. ఓకే, ఫైర్వాల్ అంటే ఏంటి లేదనండి, ఎప్పుడైతే మనం డేటాని వేరే వాళ్ళు తీసుకోకుండా ఏదైతే ప్రొటెక్ట్ చేస్తుందో దాన్ని ఫైర్వాల్ అని అంటాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వై ఆర్ రెగ్యులర్ బ్యాకప్స్ ఇంపార్టెంట్? ఎందుకు మనం రెగ్యులర్గా బ్యాకప్స్ చేసి ఉండాలి? ఇప్పుడు ఫోన్ బ్యాకప్స్ వస్తుంటాయి, పీసీస్ బ్యాకప్స్ వస్తుంటాయి. ఎందుకు మనం బ్యాకప్స్ అనేవి చేసుకోవాలి అంటే ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే టు ప్రివెంట్ సిస్టమ్ క్రాషెస్ అండ్ టు ప్రొటెక్ట్ అగైనెస్ట్ డేటా లాస్, టు ఇంక్రీజ్ సిస్టమ్ స్పీడ్, టు సేవ్ స్టోరేజ్ స్పేస్. ఎందుకని మనం బ్యాకప్ చేయాలి? ఎందుకంటే డేటా అనేది లాస్ కాకుండా మన దగ్గర ఉండడం కోసం మనం బ్యాకప్స్ అనేవి చేస్తుంటాము. సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ఇప్పటివరకు అయితే మనం జనరల్ టాపిక్స్ లాగా మాట్లాడుకున్నాం బేసిక్ కంప్యూటర్ కాన్సెప్ట్స్లో. ఇప్పుడు కొంచెం హై లెవెల్లో క్వశ్చన్స్ అనేవి తెలుసుకుందాం. ఓకే, సో ద ఫస్ట్ వన్ ఈజ్ వాట్ డస్ వర్చువలైజేషన్ అలో? అంటే అసలు వర్చువలైజేషన్ అనేది ఏం అలో చేస్తుంది అని అడుగుతున్నారు. ఓకే, రన్నింగ్ మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆన్ ఏ సింగిల్ ఫిజికల్ మెషిన్ అండ్ ఫాస్టర్ ఇంటర్నెట్ కనెక్షన్స్ అండ్ క్రియేటింగ్ హార్డ్ డ్రైవ్స్ విత్ ఇన్ఫినైట్ స్పేస్ అండ్ స్టోరింగ్ డేటా ఆన్ ద క్లౌడ్. ఓకే, అసలు వర్చువలైజేషన్ ఏం అలో చేస్తుంది? ఎప్పుడైతే మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి రన్ అవుతున్నాయో ఒక సింగిల్ మిషన్ మీద మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి రన్ చేయడానికి ఇది వర్చువలైజేషన్ అనేది అలో చేస్తుంది. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈజ్ క్లౌడ్ కంప్యూటింగ్? ఇది ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. క్లౌడ్ కంప్యూటింగ్ ఇది తెలుసుకోలేదు. ఓకే, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏమిటి? కంప్యూటింగ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ ఓవర్ ద ఇంటర్నెట్. ఓకే, ఇది ఇంటర్నెట్ పైన సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఓకే, the next question is which of the following is not a characteristic of artificial intelligence? ఓకే, ఏఐకి ఇందులో ఏది క్యారెక్టరిస్టిక్ కాదు అని అడుగుతున్నారు. ఓకే, లెర్నింగ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్, ఎబిలిటీ టు పర్ఫార్మ్ టాస్క్ వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్, మేకింగ్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ ప్రోగ్రామ్డ్ రూల్స్ ఓన్లీ, సిమ్యులేటింగ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఓకే, సో ఇందులో ఏఐ క్యారెక్టరిస్టిక్ కానిది ఏంటిది అంటే ఆప్షన్ సి. ఓకే, మేకింగ్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ ప్రోగ్రామ్డ్ రూల్స్ ఓన్లీ. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అన్ని కాంబినేషన్లో తెలుసుకుందాం. విచ్ డివైస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కన్వర్టింగ్ డిజిటల్ సిగ్నల్స్ ఇంటూ అనలాగ్ సిగ్నల్స్ ఫర్ ట్రాన్స్మిషన్ ఓవర్ ద ఫోన్ లైన్స్? ఓకే, సో ద ఆన్సర్ ఈజ్ మోడెమ్. ఓకే, మోడెమ్ అనేది డిజిటల్ సిగ్నల్ నుంచి అనలాగ్ సిగ్నల్స్కి అనేది ట్రాన్స్మిషన్లో హెల్ప్ అవుతుంది. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ డస్ BIOS స్టాండ్స్ ఫర్? ఓకే, బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్, బైనరీ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్, బైనరీ ఇంటర్లింక్ ఆపరేటింగ్ సిస్టమ్, బేసిక్ ఇంటర్లింక్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, BIOS ఈజ్ నథింగ్ బట్ బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. ఓకే, ఇక్కడ అబ్రివేషన్స్ అనేవి కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఈవెన్ ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ అన్నీ నేను ఒక క్లాస్లో కంబైన్ చేసి చెప్తాను. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ టైప్ ఆఫ్ స్టోరేజ్ ఈజ్ ఏ USB ఫ్లాష్ డ్రైవ్? ఓకే, వొలటైల్ మెమొరీ, ఆప్టికల్ స్టోరేజ్, నాన్ వొలటైల్ మెమొరీ, మ్యాగ్నెటిక్ స్టోరేజ్. ఓకే, ఈ USB ఫ్లాష్ డ్రైవ్ అనేది ఎటువంటి టైపు అని అడుగుతున్నారు. సో ఈ USB ఫ్లాష్ డ్రైవ్ అనేది నాన్ వొలటైల్ మెమొరీ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ కాంపోనెంట్ హ్యాండిల్స్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ ఇన్ మోడెమ్ కంప్యూటర్స్? ఓకే, సో ద ఆప్షన్స్ ఆర్ CPU, GPU, RAM, స్టోరేజ్, డ్రైవ్. సో ద ఆన్సర్ ఈజ్ GPU. ఓకే, GPU అనేది గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ని హ్యాండిల్ చేస్తుంది. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ప్రోటోకాల్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఫర్ సెక్యూర్ కమ్యూనికేషన్ ఓవర్ ద ఇంటర్నెట్? ఓకే, ఏ ప్రోటోకాల్ యూజ్ చేస్తాం? మీరు ఎప్పుడైనా క్రోమ్ ఓపెన్ చేసి మీరు ఏదైనా టైప్ చేస్తున్నప్పుడు, ఏదైనా దేని గురించి టైప్ చేస్తున్నప్పుడు అక్కడ HTTPS అనేది వస్తుంది. ఓకే, ఇది ఈ HTTPS దేనికి సంబంధించిందంటే ఇది మనకి ఒక సెక్యూరిటీకి సంబంధించింది. ఓకే,
Next question is, which type of backup copies only the files that have been changed since the last backup? Okay, full backup, incremental backup, differential backup, cloud backup. Okay, the answer is B, incremental backup. Okay, next question is, what does a device driver do? Okay, device driver అనేది ఏం చేస్తుంది అని అడుగుతున్నారు. ఓకే, ఇన్స్టాల్స్ హార్డ్వేర్, నో. మేనేజెస్ ద పవర్ సప్లై, నో. అలౌస్ హార్డ్వేర్ టు కమ్యూనికేట్ విత్ ద ఆపరేటింగ్ సిస్టమ్, యాస్. డివైస్ డ్రైవర్ ఏం చేస్తుంది, హార్డ్వేర్ నుంచి హార్డ్వేర్ టు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే, సో ద ఆన్సర్ ఈజ్ ద సి. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, విచ్ టైప్ ఆఫ్ మెమరీ ఈజ్ టైపికల్లీ యూజ్డ్ టు స్టోర్ ద BIOS ఇన్ ఏ కంప్యూటర్? ఓకే, మీకు ఐడియా ఉందా BIOS అంటే ఏంటిది? బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. ఓకే, ద ఆప్షన్స్ ఆర్ రోమ్, ర్యామ్, క్యాచి, HDD. ఓకే, ఆన్సర్ ఈస్ A. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్? ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించింది ఏది కాదు అని అడుగుతున్నారు. సో విండోస్ అనేది ఎస్, దిస్ ఈజ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. macOS ఈజ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. సో పైథాన్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ కాదు. సో ద ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, విచ్ ప్రోటోకాల్ ఈజ్ యూజ్డ్ టు సెండ్ ఈమెయిల్స్? ఓకే, ఈమెయిల్స్ సెండ్ చేయడానికి ఏ ప్రోటోకాల్ యూజ్ చేస్తారు అని అడుగుతున్నారు. ఓకే, SMTP ప్రోటోకాల్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, సో ఇంకా అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ అనేవి తెలుసుకో. ఓకే, ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డైలీ అయితే అప్డేట్ ఇస్తుంటాను. బెల్ ఐకాన్ ఆన్ చేసి ఉంచుకోండి. నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో మీకైతే వీడియోస్ వస్తుంటాయి. థ్యాంక్ యూ.